అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రాష్ట్రంలో రెండు వాట్ యూ కాల్ ఇన్సిడెంట్స్ అనుకోండి, లేకపోతే హ్యాపెనింగ్ అనుకోండి, అవి రెండే జరుగుతున్నాయి. ఒకటి, కాళేశ్వరంకి సంబంధించి విచారణ జరుగుతోంది. పెద్ద పెద్ద బడా నాయకులు అందరూ హాజరవుతున్నారు. మరి వాళ్ళు ఏం చెప్పొస్తున్నారో ఏమో తెలియదు, కానీ బయటకు వచ్చి మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. మేము ఏం చెప్పాలో గది చెప్పినాం, కాళేశ్వరంలో ఏం జరగలేదు, మేము ఇట్లా చేసినాం, మంచి కోసం చేసినామని చెప్పేసి వస్తున్నారు. ఒకటి. 2 days తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళి కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఒకటి. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేస్ ప్రభాకర్ రావు ఈరోజు విచారణలో భాగంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇవి 2 ఇన్సిడెంట్స్. మనతో పాటున్నారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం. మాకేందండి. ఆల్రైట్ సార్, 2 హ్యాపెనింగ్ సార్ ఇప్పుడు రాష్ట్రంలో. ఒకటేమో కాళేశ్వరం, ఇంకోటేమో ఎవరు అనుకోలేదు, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయనను పట్టుకొచ్చి కూర్చోబెట్టి విచారణ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ప్రభాకర్ రావు విచారణ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? మొత్తం చిట్టా అంతా ఉన్నది, ఆయన ఏమేం చేసిండు, ఏం కథ, మొత్తం డాటా అంతా తీసుకున్న తర్వాతనే ఆయన పట్టుకొచ్చి విచారణ చేస్తున్నారు అనేది టాక్. అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి చాలా మాట్లాడినరు, కేసులు పెట్టినరు, దానికి సిట్ వేసినరు. జరుగుతున్న సందర్భంలో ప్రభాకర్ రావు గారిని ఇక్కడికి రమ్మన్నారు, వారు వచ్చి విచారణలో పాల్గొంటున్నారు ఇవాళ. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఊహాగానాలు మాట్లాడే పరిస్థితి మంచిది కాదు అనేది నా ఉద్దేశం బేసికలీ. ఎందుకంటే వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. కాబట్టి ఏం జరుగుతుందనే విషయం రేపు పొద్దున్న బ్లాక్ అండ్ వైట్ మన ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే అనేక స్థాయిలలో పార్టీ అధిష్టానం దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు క్లారిటీ ఇచ్చాం. ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు, లేకపోతే అసలు ట్యాపింగ్ అనే అంశం అనేది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రుల పరిధిలోకి రాదు. అది పోలీస్ వ్యవస్థ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా చేస్తుందనే విషయాన్ని క్లారిటీ చేసి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భాషమైనా ఇవ్వనియండి, ఏమన్నా చెప్పనియండి, దానికి మేమేదో పార్టీ వైపు నుంచి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం వాస్తవానికి లేదు. బికాజ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్, లెట్ ద ఫ్యాక్ట్స్ కమ్ అవుట్. ఎందుకంటే ఇప్పటికే కొంతమందిని విచారించారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారే ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతున్నారు. సో లెట్ us see, అది రాజకీయ పార్టీగా మాకు సంబంధం లేని అంశం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, గతంలో మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పి నింద వేశారు కాబట్టి క్లారిటీ ఇచ్చాం. విచారణలో వాస్తవాలు తెలుస్తాయి, నిజానిజాలు ప్రజల ముందుకు వస్తాయి. ఏం లేకుండానే అమెరికాకి వెళ్ళి తీసుకొస్తారు. ఆయన ఏదో క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే నేను రాలేను అంటే కూడా రప్పించిండ్రు. అయినా సరే ఏం లేదంటారా ఈ కేసులో? ఏం కాలేదంటారా? పోలీస్ విచారణలో భాగంగా ఎవరైనా నిందితులను వాళ్ళు భావించినప్పుడు, కేసు బుక్ చేసినప్పుడు దాంట్లో A1, A2, A3, A4 వాట్ ఎవర్ ఎన్ని నెంబర్లు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళని పిలిచి విచారించడానికి పోలీస్ శాఖకు ఉన్నటువంటి ఒక ఏమైతే హక్కులు, అవకాశాలు, అధికారాలు ఉన్నాయో వాటిని వినియోగించుకొని పిలిపించిండ్రు. ఆయన వచ్చిండ్రు, విచారణలో పాల్గొంటున్నారు. దాంట్లో మేము మాట్లాడేదే ఉంటుందండి. దట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వై డూ బీఆర్ఎస్ హ్యావ్ టు కమెంట్ ఆన్ ఇట్? ఎట్లా అంటే ఈయననే యాజ్ ఎ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన్నే అనుకొని ఆయన్నే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటాడా? అంటే మీ అధినాయకులు ఎవరు కూడా, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీ వాళ్ళు ఎవరు కూడా ఆదేశించకుండానే ఆయన చేసి ఉంటాడు? అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి. రాష్ట్రం నడవడం కోసం రైట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ నుంచి మొదలుపెట్టి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిస్ట్ని కంట్రోల్ చేసేంత వరకు, లేకపోతే అనేకమైనటువంటి అంశాలని ప్రభుత్వం నడిపేటప్పుడు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి మంత్రుల వరకు రకరకాల అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగంలో అనేక శాఖలు ఉంటాయి, అనేక వింగ్స్ ఉంటాయి. అందరూ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. రాజ్యాంగాన్ని అనుసరించి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఏం బాధ్యతలు నిర్వర్తించాలో నిర్వర్తిస్తాం. ఆ పరిమితులలో విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ అండ్ గైడ్ లైన్స్ గివెన్ అండ్ లేడ్ డౌన్ ప్రాసెస్లో దాంట్లో ఏమైనా డీవియేషన్ జరిగిందని చెప్పి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళు ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేపడతారు. చేపట్టనియండి అని చెప్పాం.
ఇవాల్టి వరకు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎవరైనా కానీ రైట్ ఫ్రమ్ మా అధ్యక్షుడు కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద రోజు ఉన్నదానికి లేని కేసులు పెడుతున్నారు, కొంతమంది జైల్లో కూడా పంపించారు ఈ మధ్యకాలంలో. నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా వేధింపుల రూపంలో వచ్చినప్పుడు తట్టుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంటుంది. నెంబర్ 1. 2, వాళ్ళకున్న అధికారాల మేరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నిజాలు ప్రజల ముందుకు రానియమని చెప్పారు. మీరు ఇంతకుముందన్న కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి ఆ మధ్య కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ కేసు పెట్టి హంగామా చేసి రేపైతే జైలుకు పోతాడు, మాపైతే జైలుకు పోతాడు, చెర్లపల్లి జైల్లో రూమ్ సిద్ధం చేసినామని మాట్లాడినారు. ఏమైందండి? వాస్తవాలు ప్రజల ముందు చెప్పినాం. రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పాలనలో ఏం జరిగిందనే విషయంలో రంగాల వారీగా ప్రజలకు స్వానుభవం ఉన్నది. కాబట్టి ఎన్ని నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు చేసినా కొంత సమయం పాటు కొంతమందిలో తప్పుడు భావన కలిగించే ప్రయత్నం చేస్తుండొచ్చు. బట్ వీ విల్ కమ్అట్ క్లీన్ ఇన్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ ప్రభుత్వంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు, ఎప్పుడు చేస్తారు సార్? ఆనెస్ట్లీ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ విషయాలలో నాకు పెద్ద నైపుణ్యం లేదు. కాకపోతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ సినిమాలలో చూసినట్టు చేస్తారేమో అని చెప్పేసి నాకు కూడా అవగాహన తప్పితే వీళ్ళే చేస్తారు వాళ్ళే చేస్తారని కాదు. కొద్ది ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లు లేకపోతే ఈ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అక్కడిక్కడ చేస్తారేమో అని ఒక చిన్నపాటి సమాచారం అందరికీ ఉన్నట్టే నాకుంది, కానీ ఐఎమ్ నాట్ డీప్ ఇన్ టు ఇట్ బేసికలీ. ఇప్పుడు ఒకవేళ నిజంగా జరుగుంటే అంటే మీ ప్రభుత్వం మీద ఎలిగేషనే అది, సినిమా స్టార్లకు వెళ్ళి మొదలుకొని మా జర్నలిస్టులను మొదలుకొని అపోజిషన్ నాయకులను మొదలుకొని అసలు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరనే మొత్తం ఏమో ఇక ఏమేమి చేసిండ్రో ఏందో అది కూడా వస్తుంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఒకటండి, ఎవరికి తోచినట్టు వాళ్ళ భాషలు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేసే తిరిగి పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు అన్ని సామాజిక అభివృద్ధి సూచికలలో తలసరి ఆదాయం నుంచి విద్యుత్ వినియోగం వరకు, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాల నుంచి మొదలుపెట్టి కేసీఆర్ కిట్ వరకు, రైతు బంధు నుంచి దళిత బంధు వరకు, పారిశ్రామిక రంగం నుంచి ఐటీ వరకు, వ్యవసాయ దిగుబడి నుంచి ఒకటండి. మేము రాజకీయ నాయకులుగా గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పనిచేసిన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆ అంశాల మీద దృష్టి పెట్టాను తప్పితే ఈ అంశాలన్నిటివి ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు కొన్ని వింగ్స్ చేస్తుంటాయి. వాటిలో ఏమైనా ఎక్సెస్ అయినా కానీ డివియేషన్స్ అయినా కానీ మళ్ళీ సక్సెస్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది, వాళ్ళ తప్పనిపిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లెట్ దెమ్ కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్, కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి, మాట్లాడతాం. యూ కాంట్ ప్రతిదాన్ని మీరేసుకొని పూసుకొని సమాధానం చెప్తారండి. ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ టు సర్టెన్ సార్ జనరల్ అనుకుందాం సార్, అపోజిషన్ పార్టీలు ఏం ప్లాన్ చేసుకున్నారో మీకు ఎట్లా తెలుస్తుండే? మీకు ఎట్లా ఎరక మాకు కానీ మేము చెప్పినామా? ఎవరికి వాళ్ళు అనుకోని మమ్మల్ని అంటే ఎట్లా? ఇదేమన్నా పెద్ద రాజకీయం అంటే ఇప్పుడు నేను కొట్టాడు ఎలక్షన్ 2 అభ్యర్థులు ఉన్నారండి, అదే కాన్స్టిట్యూన్సీలో ఉంటాము, అక్కడనే పనిచేస్తుంటాము, ఎవరేం పనిచేస్తారో తెలియదు, దాంట్లో పెద్ద ఊహాగానాలు ఎందుకుంటాయి? నేనేమంటే కన్ఫర్మ్డ్గా ఈ ఆరోపణ ఇట్లా అని చెప్పడం అనేది చాలా కామన్. నేనేమంటున్నా, ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలుపెట్టుకొని ఇంకా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విచారణ అంటున్నారు, ఇది అంటున్నారు, అంటున్నారు. మేము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని నువ్వు చెయ్యక విచారణ అంటలేం, నువ్వు చెయ్యి, మీరు మీ చేతనైనంత అన్ని విషయాలలో విచారణ చేయండి, కానీ ఉద్దేశపూర్వకంగా వేధింపులు ఆపండి. ఇప్పుడు మా సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు, మా పిల్లలు, మాకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమన్నా ప్రభుత్వం మీద నేను ఎక్కడ మీరు ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే తీసుకుపోయి జైలు వేసుడు, 10-15 సెక్షన్లు పెట్టాడు, మన ఉదయం 4 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు పికప్ చేసిన సందర్భాలు ఎప్పుడు లేవండి. అటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి వేధింపులు మేము చేయలేదు. చెప్తే మీరు ఇన్సిడెంట్ చూపించండి మాట్లాడతాం కదా, మేము అట్లా చేయలే. మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను ఏమన్నా తీన్మార్మల్ కావచ్చు, ఎవరిని సీరియస్లీ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్. మా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కిడ్నాపులు చేయవండి, ప్రభుత్వాలు అరెస్టులు చేస్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అరెస్టులన్నీ కూడా కిడ్నాప్లా? డూ యూ వాచ్ ఫర్ ఇట్? అట్లా కాదు కదా ముచ్చట. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎస్హెచ్ఓ కన్సర్న్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ప్రభుత్వం వాటిని వాచ్ చేస్తూ ఉంటుంది. వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ ప్రాపర్ పోలీసింగ్ దోస్ డేస్. అట్లాగే ఇంకా మేము ఇంకా గట్టిగా అంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ పార్టీలోని అనేక మంది లీడర్లకు నిక్ నేమ్స్ పెట్టి ఇష్టారీతిన తిట్టి తవ్వుకుందామా? వాళ్ళు నిజంగా తిరగలుగుతారా? మేము ఇంకా ఆ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించకపోయి ఉంటే,
మేము ఇంకా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతులు నడిపించకపోయి ఉంటే, మేము ఇంకా అంచివేసి ఉంటే రేవంత్ రెడ్డి ఊర్లన్నీ తిరిగి మీటింగ్లు పెట్టి మా ప్రభుత్వం మీద ఆ రోజున ఆరోపణలు చేసి ఉండేవారా? కేసీఆర్ గారిని ఇష్టారీతిని నిందించే వాళ్ళ? We have given the freedom. సార్ ఫ్రీడమ్ వాళ్ళ సిస్టమ్ లో నెట్టుకపోతే హంగామా చేసి వాళ్ళ సోషల్ మీడియా దాని మీద మీరు కూడా అట్లే దాడి చేసిరు సార్. నో ద పోలీస్ రైట్స్ వాట్ ఎవర్ దే హ్యాడ్ విత్ ఇన్ దేర్ ఫ్రేమ్ వర్క్. అంటే ఎవరైనా ఉద్దేశపూర్వక విష ప్రచారం ప్రభుత్వం మీద చేస్తున్నప్పుడు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కరెక్ట్ లేనప్పుడు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ వుడ్ హావ్ రియాక్టెడ్. కానీ నేను ఇప్పుడు అదే చెప్తున్నా మీకు, ఉద్దేశపూర్వక వేధింపులు అనేది చేయలేదు. చేసుంటే కాంగ్రెస్ అంత ఫ్రీ అండ్ ఫెయిర్గా మీకు ప్రచారం చేసుకుని ఉండేదా? ఇదే సోషల్ మీడియా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంటిన్యూ అయినారు కదా. మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ అది కాన్స్టిట్యూషన్ ఎవరు పనిచేసుకున్నా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మేము ఎప్పుడేమో ఎవరిని అనలేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అది ఇవాళ ఈ అంశానికి సంబంధించి మీరు అడుగుతున్న అంశానికి సంబంధించి లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్, విల్ సీ వాట్ విల్ కమ్ అవుట్. ఏమో మరి పెద్ద పెద్ద టాప్ 3 లీడర్స్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. మీరు అంటేనే చెప్తున్నా నేను, హరీష్ రావు గారి మీద ఒక సిద్దిపేట అని వచ్చి కేసు పెట్టిండు. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు పెట్టిండు. ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఏం జరిగిందండి? వాటికి ప్రాథమిక ఆధారాలు లేవు, ఉద్దేశపూర్వక రాజకీయ సంథింగ్ వాట్ ఎవర్ గ్రౌండ్స్ ఇట్ హ్యాస్ బిన్ కొట్టేయబడింది, స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. నేను ఏమంటున్నా, నిజాలు కొద్దిగా లేట్ అయినా కానీ బయటకు వస్తాయి. దాని మీద ఎంత పొడిగించి డిస్కషన్ పెట్టనక్కర్లేదు. ఐ విల్ సమ్ అప్ ఇన్ 1 sentence, ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్, లెట్ ద థింగ్స్ కమ్ అవుట్, విల్ ఆన్సర్. ఏదో విషయాలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఐఎమ్ నాట్ డిపెండింగ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఏమంటారు దాని పేరు, ఏదో నేను మీకేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేను. మీరు అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్పాలని చెప్తున్నా. ఆ అంశంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎస్ సార్. నెక్స్ట్ టాపిక్ ఇస్ కాళేశ్వరం సార్. సార్ మీరు బీఆర్ఎస్ అని మర్చిపోండి, మీరు ఓన్లీ ఒక తెలంగాణ పర్సన్ లాగా చెప్పండి సార్. అట్లా మర్చిపోతాం, మీరు నన్ను పిలిచింది బీఆర్ఎస్ మర్చిపోమంటే ఎట్లయితుంది? ఎనీవే చెప్పండి. కాళేశ్వరం సార్, కాళేశ్వరం ఒక మంచి ప్రాజెక్టా, మంచి ఉద్దేశంతో కట్టిందా? 1 thing. ఆ తర్వాత మంచి ఉద్దేశంతోనే కట్టింది అనుకుందాం సార్. ఆ తర్వాత జరిగినటువంటి మీరు చూసిర్రు, 2 pillars కుంగిపోయినాయి. ఇప్పుడు లక్షల కోట్లు వృధా పోయినాయి. అసలు ఆడ నుంచి ఏం పైసా ఆమ్దానీ లేదు. అసలు రైతులకు నీళ్ళు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాము అని చెప్పిండ్రు తప్పించి అసలు నీళ్ళు ఏడొస్తున్నాయి, ఏడిస్తున్నారు అనేది బేసికల్ క్వశ్చన్ సార్. అంటే ఎందుకు ఈ మాట కూడా ఎందుకు అంటున్నా అంటే, మీ నాయకులే చాలా మీటింగ్లల్లో కాళేశ్వరం తొలి నీళ్లు ఇళ్ళకు వచ్చినాయి అంటారు, అక్కడికి పోయి అక్కడ వచ్చినాయి అని అంటారు. అసలు ఎవరికి అందినాయి, అసలు ఎవరికి రాలేదు అనేది ఒక పెద్ద వాదన, పెద్ద క్వశ్చన్ సార్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కమిషన్ వేశారు. కమిషన్కు రకరకాల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వాళ్ళ ముందు ఏమున్నాయో, అంటే ఏమేమి అంశాలు వాళ్ళు క్లారిటీ తీసుకోవాలో తీసుకుంటున్నారు. ఇవన్నీ అంశాలకు సంబంధించి ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ హరీష్ రావు గారు ఒక పూర్తి స్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా మేము వివరించి చెప్పినాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీ దగ్గర కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్, ఒక వరల్డ్ లార్జెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. గోదావరి మీద సంవత్సరాల తరబడిగా, దశాబ్దాల తరబడి నీళ్లు వృధాగా పోయినాయి. గోదావరి నీళ్ళు తప్పితే తెలంగాణ గొంతు ఎండిపోతూనే ఉంది. తెలంగాణ భూములకు తడి రాలేదు. తెలంగాణ నష్టపోయిందనే విషయంతో ఉద్యమంలో నీళ్లు ఒక ప్రధాన అంశం కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే నీళ్ల విషయంలో ఒక బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకున్న దాంట్లో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసినటువంటి తమ్మిడిహట్టి అనే ప్రాంతంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో, పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంటే కూడా నిర్ణయాలు జరగలేదు, అనుమతులు రాలేదు, తట్టెడు మట్టి తీసిపోయలేదు. దానికి తోడు మహారాష్ట్ర 152 మీటర్ల ఎత్తులో అక్కడ బ్యారేజ్ కట్టడానికి అనుమతించలేదు. అక్కడ ఒక చాప్రాల్ వైల్డ్ లైఫ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అభయారణ్యం ఉంది. దాని ద్వారా నువ్వు కట్టాలంటే సుప్రీంకోర్టు అనుమతులు రావాలా, 10 సంవత్సరాలైనా మీరు తీసుకురాలేరు. మహారాష్ట్ర ఒప్పుకోలేదు, ఇది ఉంది. ఆ తర్వాత సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే, ఎన్ని నీళ్ళు అయితే మీరు తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారో అక్కడ ఆ తమిడిహట్టి దగ్గర ఎక్కడైతే కట్టాలనుకున్న దగ్గర నీటి లభ్యత లేదు, మీరు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోండి, ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోమని చెప్పినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వము వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను పీల్చుకొచ్చి వాళ్ళ ద్వారా సర్వే చేయిస్తే 6.7 కోట్లు చెల్లిస్తే 6,77,00,000 అని చెప్పారు. అది వేరే సంగతి. వీళ్ళు 677 కోట్లని దుష్ప్రచారం చేశారు సర్వేకి. ఆ సర్వే చేసిన తర్వాత నీటి లభ్యత మనకు కావాలనుకున్నది
కింద మేడిగడ్డ దగ్గర మనం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మేడిగడ్డ అనే ప్రాంతాన్ని అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారా తీసుకుంది. దానికి ఒక సబ్ కమిటీ వేశారు. ఇదే హరీష్ రావు గారు చైర్మన్గా, ఇదే ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఆ రోజు ఆ నిర్ణయాన్ని సమీక్షించారు, చెప్పారు. మేడిగడ్డ నుంచి దానికంటే ముందు అన్నారం సుందిల్లా 3 బ్యారేజీలు కట్టారు, మొత్తం 15 రిజర్వాయర్లు కట్టారు, 19 సబ్ స్టేషన్స్ ఉన్నాయి, 21 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రెషర్ మైన్స్ ఉన్నాయి, 208 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, 1531 కిలోమీటర్ల మన కెనాల్స్ ఉన్నాయి. ఇవంతా ఉన్నటువంటి కాళేశ్వరం యొక్క ప్రాజెక్టులో 2 పిల్లర్లు, మేడిగడ్డ ప్రాజెక్టులో బ్యారేజ్లో 85 పియర్స్ ఉంటాయి, 85 పిల్లర్స్ ఉంటాయి. దానిలో 2 కుంగిపోయినాయి మాత్రమే. అవి కూలిపోవడం లాంటి అతి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది కుంగిపోయినాయి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ కమ్అట్ ఇన్ ది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ వచ్చినప్పుడు. కానీ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారలేదు. మీరు ఫుల్ లెంగ్త్ మనకి వాటర్ సర్ప్లస్ బాగా వచ్చినప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా మనం వస్తాం. ఒకవేళ ఫ్లడ్ గిన్క బాగా వస్తే మీకు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినటువంటి వాటర్ నుంచి మళ్ళీ కిందికి వస్తే అనేకమైన రిజర్వాయర్లు మేము చెప్పినాం కదా అప్పుడు మీకు. ఇదే రంగనాయక సాగర్ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, ఇవన్నీ రిజర్వాయర్లు యాక్టివిటీలోకి వస్తాయి. అందుకనే కాళేశ్వరం ఎక్కడ పనిచేసింది అంటే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి కొత్త లింకింగ్ చేసిన రిజర్వాయర్లు అన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నవే. కాబట్టి ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు నార్మల్ ఫ్లడ్ వచ్చినప్పుడు, ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడేమో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చే క్యాచ్మెంట్కి వచ్చేటప్పుడు దాన్ని ఈ రిజర్వాయర్లన్నీ వాడుకుంటాం. లేని పక్షంలో డ్రాట్ వచ్చిన సందర్భంలో యావరేజ్ ఉన్నప్పుడు ఇదే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నుంచి మళ్ళీ ఇక్కడ మనం లిఫ్ట్ చేసుకొని మనం చివరి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకొచ్చుకుంటాం. ఈ మొత్తం వ్యవస్థను అర్థం చేసుకోకుండా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అయినట్టు, ఆ 2 పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు కూలిపోయిందనేటువంటి ఒక అపభ్రంశ మాటలు, అప్రాచ్యపు మాటలు, దుర్మార్గ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఆ విషయం రోజు చెప్తా ఉన్నాం. ఇది ప్రాజెక్టు సంబంధించి. ఇకపోతే 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడుతుంటారు కదా, చెప్పారు కదా ఇప్పటికే. ఓవరాల్గానే 3rd TMC దాన్ని యాడ్ చేసిన తర్వాత కూడా 1,35,000 కోట్ల సంథింగ్ ఏదో ఫైనల్ ఎస్కలేషన్లో వచ్చినట్టుంది. ఇప్పటివరకు 90,000 కోట్లకు ఆస్పాస్ ఖర్చు పెట్టినారు. ఇప్పటికి చాలాసార్లు చెప్పినాం, మీరు ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా సాగర్ నుంచి మొదలుపెట్టి, జూరాల నుంచి మొదలుపెట్టి, శ్రీరామ్ సాగర్ మొదలుపెట్టి, మిగతా అన్ని మొదలుపెట్టి కొన్ని 100% నుంచి 200% నుంచి 1000-5,000-6,000 వరకు రేట్లు పెరిగినటువంటి ఒక ప్రాజెక్టులు రేట్లు పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ ఎస్టిమేషన్ అతి తక్కువ ప్రైస్ ఎస్కలేషన్ తోటి, ఓవరాల్ కాస్ట్ ఎస్కలేషన్ తోటి కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏది ఉందంటే విత్ ఇన్ 3 years ఆఫ్ స్పాన్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీలో సబ్మిట్ చేయడం కోసము ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఓవరాల్గా 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందినాయి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అదే రిపోర్ట్ వాళ్ళు అసెంబ్లీలో టేబుల్ చేసినారు. ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను చెప్పండి మీకు? దీంట్లో నీళ్లు స్టోరేజ్ చేస్తారా సార్? ఎందుకు చేయలేం? ఒక్క ఈ 2 years ఇబ్బంది ఉంది కాబట్టి ఎన్డీఎస్ఏ వాళ్ళు ఆడ స్టోరేజ్ చేయొద్దని చెప్పినారు కాబట్టి నీళ్ళు వదిలేసిండ్రు. ఏ సంవత్సరం అయితే కుంగుబాటు వచ్చిందో 500 సంవత్సరాల్లో రానంత ఫ్లడ్ మోర్ దాన్ 25 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 16-17 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది. స్టిల్ ద బ్యారేజ్ ఇస్ స్టిల్ దేర్. బ్యారేజ్ ఇస్ స్టిల్ దేర్ అండి. కాంగ్రెస్ వాళ్ళు ఆయన కొట్టుకోవద్దు అనుకున్నారు. కుంగిపోయిన 2 పిల్లర్స్ అట్లే ఉన్నాయి కదా. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక రిపోర్ట్ ఏం చెప్పిందండి? సో 2 pillars లైట్ గా చెప్తున్నారు కానీ ఒకవేళ నిజంగానే మొత్తం కొలాప్స్ అయింది అనుకోండి, ఎట్లా మరి? అప్పుడు జరిగితే మాట్లాడాలి. నెక్స్ట్ ఫర్దర్ సార్ తలకాయ నొప్పితో హాస్పిటల్ జాయిన్ అంటే చచ్చిపోయి ఉంటే ఏం చేద్దారంటే దానికి ఏం చేస్తారండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని బ్లాకులుగా కట్టారు. దిస్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్. ఇన్ 7th block 7th zone 2 పియర్లలో ఇబ్బంది వచ్చింది. అందుకనే ఎన్డీఎస్ ఏం చెప్పిందంటే యూ కెన్ రిపేర్ ఇట్, యూ కెన్ రీబిల్డ్ దట్ 7th zone అని చెప్పారు. రిపేర్ అండ్ రిస్టోరేషన్ కంప్లీట్ చేస్తే అక్కడ వాటర్ స్టోరేజ్కి ప్రాబ్లం లేదు, ఏం లేదు. 140 TMC స్టోరేజ్ కెపాసిటీ హ్యాస్ బిన్ బిల్ట్
240 TMCFTని మొత్తంగా తెలంగాణ రాష్ట్రం వాడుకునే విధంగా బిల్డ్ చేసినటువంటి ఒక ప్రాజెక్టు వచ్చే 100 ఏళ్ల పాటు సాగునీటికి, తాగునీటికి, హైదరాబాద్ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, ఎన్ రూట్ విలేజెస్కి సంబంధించినటువంటి తాగునీరు, మిగతా అంశాలకి, అగ్రికల్చర్ అలైడ్ ఫీల్డ్స్ కి ఏమో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు అన్ని మంచిగా ఉన్నాయి, అవేమో బాగున్నాయి. మీరు కట్టిన 3 ఏళ్లకే ఉంగిపోతుంది. ఏమైనా కాళేశ్వరం అంటారు. ఏమిది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని చెప్పడానికి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, మన రాష్ట్ర సంపద మన రాష్ట్రం కోసం కట్టినటువంటి ఒక ప్రాజెక్టు, ప్రజల ధనంతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టు, ప్రజల అవసరాలు తీర్చబోతున్న ప్రాజెక్టు. మీరు అధికార పదవులను అనుభవించుకుంటూ, ప్రజల సొమ్ము తినుకుంటూ, ప్రజలు ఇచ్చిన ఓట్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి కూలేశ్వరం అనేటువంటి ఒక దుర్మార్గ మాటలు మాట్లాడితే దానికి ఎవరేం చేస్తారు? అది సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మేము అటువంటి మాటలు మాట్లాడలేదే. మీకు ఆ మధ్య గుజరాత్లో ఒకటి పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 100 మంది చచ్చిపోయినారు. బీహార్లో రోజుకొక చెక్ డ్యాము, బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. ఎవడు మాట్లాడు? అనేక ప్రాజెక్టులలో ఇబ్బందులు వచ్చినాయి కాదనట్లే, కానీ వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. ఇప్పుడు పోలవరంలో కాబల్ డ్యామ్కి ప్రాబ్లం వచ్చింది, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఎవరైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మనకి ఇక్కడ ఇచ్చిండ్రో అయ్యర్ గారు, ఆయనే అక్కడ సీఈఓ ఉండే పోలవరంలో, ఆడికి ఎన్డీఎస్ఏ పోదు. నేను తెలంగాణలో ఇట్లా కాగానే అట్లా ఉరికొస్తే రావద్దని అంటలేను, ఓపెన్ రాండి, తప్పే ఉంది అంట్లా, నేను తప్పు చేయలేదే. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కాంపోనెంట్స్ చెప్పినా కదా మీకు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 208 కిలోమీటర్ల టన్నెల్స్, 98 కిలోమీటర్స్ ప్రెషర్ మెయిన్స్, 1131 కిలోమీటర్ల కెనాల్స్, ఇవన్నీ కాక ఈ మొత్తం ఎకో సిస్టంలో ఒక ప్రాజెక్టులో, ఒక బ్యారేజ్లో, ఒక జోన్లో 2 పియర్స్ కుంగితే ప్రాజెక్టు మొత్తం నష్టమైందని చెప్పేటువంటి గొప్ప మనుషులను ఏమనాలి? ఒకవేళ కాళేశ్వరమే రేపు పొద్దున మీకు ఈ వ్యవస్థ పనికిరాదనుకుంటే, గంధమల్ల రిజర్వాయర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్. ఎందుకు నిన్న శంకుస్థాపన చేశారు? రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించారు, అది వేరు. కాబట్టి నేనుంటాం, ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇటువంటి విమర్శలు చేసినటువంటి ఒక పెద్దవాళ్ళందరూ, గవర్నమెంట్స్ ఆర్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. కొన్ని రోజులు మేము ఉంటాం, కొన్ని రోజులు ఇంకోళ్ళు ఉంటారు, ప్రజల మధ్య ఎవరు దొరికితే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన పాతదంతా తప్పు, మేము చేసిందే గొప్ప అనే మాటలు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారం ఎందుకు అంటున్నాం. రాష్ట్ర ప్రజల సంపద, మీరు దాన్ని ఇమ్మీడియట్గా రక్షణ చర్యలు చేపట్టి వాళ్ళ రిపోర్ట్ తొందరగా తెచ్చుకొని రిపేర్ చేసి బ్రహ్మాండంగా చేసుకుంటే మనకే మంచిది కదా. మనం ఏమైనా వేరే వాళ్ళకు, వేరే దేశానికి చేస్తున్నామా? ఇప్పుడు మొన్న విచారణలో భాగంగా ఈట్ల రాజేందర్ గారు వెళ్ళి కేసీఆర్ గారు చెప్పారు, నేను చేసిన. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా సరే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి చెప్పిన తర్వాత అగైన్ కేసీఆర్ గారు చెప్పారు, మేము చేసినామని అంటారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు సార్? మరి ఉన్న విషయాలు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి, వాళ్ళ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి మేమందరం సోదాహరణంగా చర్చించిన మీదట ఉన్న అంశాలే నేను మీకు చెప్పాను. నేనేమి అంతరిక్షం నేర్చుకోవచ్చు చెప్పలేదు, లేకపోతే నాకేమి ట్రంప్ గారి ఆఫీస్ నుంచి ఈమెయిల్ రాలేదు. వాట్ ఎవర్ అవర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్, వీఆర్ పుట్టింగ్ బిఫోర్ పీపుల్ టు యూ. కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవాలు కమిషన్కి చెప్తారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళినప్పుడు వారు అడిగిన అవసరాలను బట్టి చెప్తారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఏముంది, వారు బయటకు వచ్చి చెప్పాను కదా, రాజకీయాలు మాట్లాడాను, కమిషన్ ఆఫీసు బయట ఉన్నాను, బయట లోపల చెప్పే అవసరం మాకు లేదు. ఉన్న విషయాలు పుస్తకం, ఏకంగా మీకు పుస్తకమే ప్రింట్ చేసి ఇచ్చిన, మీకు కూడా కావాలంటే ఇక్కడ చెప్తాను నేను, 2 అక్కర్లే, ఒకటే గిది. ఈ పుస్తకం వేసినాం, తెలంగాణ జీవధార, తెలంగాణ ప్రాణధార జీవధార అని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇవి మీకు మొత్తం చూడండి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నేను చెప్పిన అంశాలని దీంట్లో ఉన్నాయి. ఒక్కటి కూడా దాంట్లో ఏం పెద్ద దాచుకునేది లేదు. ప్రాణిత చేయాలని దాంట్లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ఎంత ఉండే, అన్ని అనుమతులు 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ చర్చ చేసిన తర్వాత ఉంటే ఒక్క అనుమతి రాలే. మేము ఒక్క సంవత్సరంలోనే మొత్తం కావాల్సినటువంటి ఒక్క అనుమతులు దగ్గర 19 అనుమతులు ఉంటాయని చెప్పారు హరీష్ రావు గారు మొన్న. వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి ఎందుకు తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాము అనే అంశం చెప్పినాం, రీజనింగ్ గురించి చెప్పినాం, కాస్టింగ్ గురించి చెప్పినాం, కాస్ట్ ఎస్కలేషన్ గురించి చెప్పినాం. అప్పుడు బీజేపీతోనే మీకు మంచి సంబంధాలు ఉండే కదా సార్, అందుకని అన్ని పర్మిషన్లు ఇచ్చిరేమో. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ మరి వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు ఎందుకట్లా? ఇప్పుడు ప్రభుత్వాల మధ్యలో ఉండే సంబంధాలు అనుసరించి మంచిగానే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం మంచి కోసం ఏదైతే డిపిఆర్ కావాలనో డిపిఆర్ కోసం కావాల్సిన అన్ని అంశాలు దాంట్లో పొందుపరిచి కావాల్సిన అనుమతులను తెచ్చుకున్నారు. ఫారెస్ట్ క్లియరెన్సెస్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, రకరకాల అన్నీ అయితే ఉంటాయో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సంతకం పెట్టి మనకు దరఖాస్తు పెడితే
అనుమతులు ఇచ్చి చేయించే వాళ్ళు అందరికి సిడబ్ల్యూసీ వాట్ ఎవర్ యూ బ్రాట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ మీరేదో అంటే నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలి అది కూడా మాట్లాడారు కదా, ప్రధాని మోడీ కూడా రావాలి అని మీరు ఆశించినట్టున్నారు, రాలేదు. ఎందుకని? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, మంచిది కదా, ఎందుకని రాలేదు? ఇప్పుడు రావాల్సిన వాళ్ళు వచ్చిండ్రు, ఇనాగరేషన్ అయిపోయింది, 2 TMC బ్రహ్మాండంగా లిఫ్ట్ చేసుకున్నాము, ఆ మొత్తం వ్యవస్థ మీరు చూసిండ్రు, 3rd TMC పనులు కొనసాగుతున్నాయి. సరే ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అన్ని అపోహలు, అప్పుడేదో రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం వద్దని చెప్పినారు, వద్దని నేను చెప్పలేదు, వాళ్ళు ఆల్టర్నేట్ ఏరియా చూసుకోమని చెప్పినారు. వాళ్ళు ఏం చెప్పినారంటే మేడిగంట నుంచి నేరుగా SRSPకి మనం వాటర్ని పంప్ చేయలేము సార్, అది ఏదో మధ్యలో రిడ్జెస్ వస్తాయి అని చెప్తే వీ హ్యాడ్ అ డిఫరెంట్ మిగతా 2 బ్యారేజీలు ఆ తర్వాత ఉన్నటువంటి వ్యవస్థ అంతా మధ్యలో వచ్చింది. విన్నారా? కాబట్టి గాయత్రి పంప్ రిజర్వాయర్ ఎవ్రీథింగ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఈ మొత్తం ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసిన ఉద్దేశమే అది. ఈ టోటల్ ఎకో సిస్టమ్ని వాడుకోకుండా ఉత్తగానే కాళేశ్వరం ఇది అయిపోయింది, కాళేశ్వరం అది అయిపోయింది, అదొక ఎలక్షన్లో మమ్మల్ని బదనాం చేయడానికి కావాల్సిన పాయింట్ అయిపోయింది తప్పితే వాస్తవం అనేది ఇదే. పుస్తకం వేసి చెప్పినా, మీకు చెప్పినా కదా, మీరు కూడా ఇస్తాం, మీకు చదువుకోరు మంచిగా చదువుకొని మళ్ళీ వాస్తవాలు కావాలంటే సెపరేట్ స్టోరీ వేసి జనాలందరూ పంపించండి. షూర్ సార్. ఇప్పుడు రాజకీయంగా ఒకటి సార్, ప్రభాకర్ రావుది, ఇదేమో ఏకంగా మీరు కట్టినటువంటి ప్రాజెక్ట్, ఇవి 2 విచారణలు సైమల్టేనియస్లీ జరుగుతుంది. ఇప్పుడు అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్ జనరల్లీ? అంటే అధికార పార్టీ ఏం చెప్తుందంటే గతంలో మేము అన్ని చెప్పినాం కదా, ఇప్పుడు విచారణ ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చింది, మీ పెద్ద నాయకులు ఇక ఈ కుటుంబ పార్టీ ఏదైతే ఉందో ఆ టాప్ 3 or 4 మెంబర్స్ ఇక జైలుకే పోతారు, మేము అన్ని సిద్ధం చేసినాము అని చెప్తున్నారు. ఏం జరగచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళది విజువల్ థింకింగ్ అండి. అన్ని విషయాలు ప్రజల ముందు పెట్టినాం, ఇప్పుడు జైలు వేస్తాము లేకపోతే బేడీలు వేస్తాము, సంఖ్యలు వేస్తాము ఖచ్చితంగా కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పు కాళేశ్వరాన్ని ప్రపోజ్ చేయడమా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా? ఇవాళ గోదావరి బనకచెర్ల ఒక ప్రాజెక్ట్ ఉంది, ఏపీ చేపట్టబోతోంది, దాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వచ్చిన, రైపేరియన్ రైట్స్ అని ఉంటాయి. అంటే ఏ నదీ జలాలు అయితే ముందుగా ఎవరు వాడుకుంటారో వాళ్ళకి ఆ రైపేరియన్ రైట్స్ వస్తూ ఉంటాయి. అందుకని అప్పట్లో ఫస్ట్ గోదావరి రైపేరియన్ రైట్స్ ఎవరికి వచ్చినాయి? ఆంధ్ర ప్రాంతంలో గట్రా 2 ప్రాజెక్టులు ఉన్న ఏరియాకి వచ్చింది. అట్లా మీరు భవిష్యత్తును ఆలోచించి తెలంగాణ సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, కొన్ని వందల వేల చెరువులు నింపే అవకాశం, గోదావరి బేసిన్ని పూర్తి స్థాయిలో సుసంపన్నం చేసినట్టు పరిస్థితి, మత్స్య సంపద, అగ్రి అలైడ్ ఫీల్డ్స్, ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ను చేపడితే ఒక కాస్ట్ బెనిఫిట్ రేషియో అని మాట్లాడతారు కొంతమంది, లేకపోతే అదో క్వాలిటీ ప్రాబ్లం అయిందని కొంతమంది మాట్లాడతారు. కాస్టింగ్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ డౌట్స్ దే హ్యావ్ క్రియేటెడ్. వాళ్ళు ప్రజల ముందు పెట్టిన అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చినాం కదా. ఇప్పుడు సాంకేతికంగా సమాధానం చెప్పినాం, సిడబ్ల్యూసి అనుమతులు చూపించినాం, కాస్ట్ గురించి క్లారిటీ ఇచ్చినాం, రీడిజైనింగ్ గురించి చెప్పినాం, అసలు కాళేశ్వరం అంటే టోటల్ ఎకో సిస్టమ్ ఏందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చినాం, ఒక్క బ్యారేజ్ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ కాదు అని చెప్పినాం. వాళ్ళే దాన్ని వాడుకు రంగనాయకమ్మ సాగర్ దగ్గర పోయి ఫోటోలు దిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నీళ్ళు స్విచ్ చేసి, లేకపోతే గంధమల్ల రిజర్వాయర్ నిన్న మొన్న ఏదో చేసినారు. అంటే ఈ రకంగా అన్ని చోట్ల కాళేశ్వరం సంబంధించినటువంటి ఫుడ్స్ అనుభవిస్తూనే దాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ని బదనాం చేసే ప్రయత్నం చేయడము, జైల్లో పెడతామని మాట్లాడడం వాళ్ళ ఇష్టం. ప్రజలు అనేటోళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. 2014 కంటే ముందు, 2014 కంటే ముందు మన సాగునీరు ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏంది? ఒక PRLS, ఒక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉండేనా? 12.5 లక్షల ఎకరాలకు 70-70.5 TMCలు తీసుకొచ్చి ఈ మొత్తము మీకు వికారాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ మొత్తం ప్రాంతాన్ని బ్రహ్మాండంగా, పార్ట్ ఆఫ్ నల్గొండ బ్రహ్మాండంగా చేద్దామని ఒక ఆలోచన ఆ రోజు మరి అంతమంది ఎందుకు రాలే? ఇదే గోదావరి మీద నాట్ ఓన్లీ కాళేశ్వరం అండి, సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టులు ఇవన్నీ కట్టాలని ఎందుకు అనుకోలేదండి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనుకోలే? కాబట్టి మాటలు చెప్పడం చాలా ఈజీ. ఒక ప్రాజెక్టును పూనుకొని వాళ్ళు అనుకున్న సందర్భంలోనే షార్ట్ నోటీసులు కట్టడము, దాని ద్వారా రైతులకు నీళ్ళు ఇవ్వడము, ఒక జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమం చేపట్టడం అంత ఈజీ కాదు. చేసినందుకు వాళ్ళకి నచ్చని కొన్ని అంశాలు ఏమైనా ఉంటే, బదనం చేయడం కోసం ఏమైనా చేస్తే దాన్ని ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉంటాం, తప్పదు కదా. ప్రభాకర్ రావు కేసు ఆల్రెడీ చెప్పినా నేను మీకు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఫ్యాక్ట్స్ వస్తే వచ్చినట్టు మాట్లాడదాం. మీరు అడిగిపోయి నేను ఎన్నే ఉంటాం కదా, మళ్ళీ మీరు వీళ్ళు వచ్చి నేను వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు